తెలంగాణలో ఎలక్షన్లు ఇలా వచ్చాయి, అలా వెళ్ళిపోయాయి. ఏం జరిగిందనేది లోపే ప్రభుత్వం కూడా ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వం నడుపుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు 2 నెలలు ఉండగానే ప్రతిరోజు ఎలక్షన్ జరుగుతున్నట్టు అక్కడ కనపడుతుంది. ఒకళ్ళు సిద్ధం అంటే మరొకళ్ళు సంసిద్ధం అంటున్నారు. సో ఒక రకంగా యుద్ధ వాతావరణమే కనపడుతుంది. స్వయాన ముఖ్యమంత్రి నోట్లో నుంచే రాబోయేది ఎలక్షన్ కాదు, ఒక యుద్ధం జరగబోతుంది పేద వర్గాలకి ధనిక వర్గాలకి అని చెప్పి కూడా ఆయన అనటం జరిగింది. నిజంగానే ఆ యుద్ధం జరగబోతుందా? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఒక పొత్తుగా ముందుకు వస్తున్నారు. అనుకోని అతిథిగా షర్మిల గారు ఎంట్రీ ఇవ్వటం, అన్న వదిలిన బాణమే అన్నకి రివర్స్లో మాటల తోటాలతో పేలుతూ ఉంది. సో ఇది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? రాబోయేది కురుక్షేత్ర యుద్ధమేనా అంటే మీరు ఏం చెప్తారు? యుద్ధం అయితే చాలా టఫే అండి. ఎవరికి అంత నలేరు మీద నడకైతే కాదు. తెలంగాణలో ఎలక్షన్ కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పుంజుకోవటం మొదలెట్టిందో ఇక్కడ కూడా బాగా టఫ్గానే నడిచింది. ఇంత హాట్గా లేదు అసలు. మీరు ఇప్పుడు వేడి వచ్చింది అంటున్నారు. నా దృష్టిలో అయితే ఎప్పటి నుంచో వేడిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి కూడా టార్గెట్గానే ఉన్నాడు. 175 టార్గెట్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకోవటం. వైనాట్ 175 అనే డైలాగు అదొక్కటే కాకుండా తెలుగుదేశం పార్టీ నేతల్ని రకరకాల కేసులు పెట్టి రకరకాల పద్ధతుల్లో ఇబ్బంది పెట్టడం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, అలాగే కేసుల ద్వారా చట్టపరంగా ఇబ్బంది పెట్టడం. అంటే వాళ్ళకి ఒక రకంగా వాళ్ళని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగానూ ఉండనివ్వలేదు. రాబోయే ఎన్నికలకి సిద్ధం అవ్వటానికి కూడా వాళ్ళకి ఊపిరాడనివ్వనంత పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. చాలా వ్యూహాత్మకంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓ పక్కన తన పనులు తాను చేసుకుంటానే ఉన్నాడు. అంటే పథకాలని అదని ఇదని మాయ చేసి మభ్యపెట్టి చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నీ చేస్తూ ఉన్నాడు. అంటే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అండతోటి ఏం చేయొచ్చో అది చేసుకుంటూ వచ్చాడు. కానీ మరి ప్రతిపక్షానికి కూడా మామూలుగా పద్ధతిలో అయితే ఆ స్కోప్ ఇస్తారు. ఎవరైనా వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తారు. కానీ వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టాడంటే అసలు మేము తెలుగుదేశం అని చెప్పుకోవాలి అంటే తెలుగుదేశం కార్యకర్తలు భయపడే విధంగా ఒక రకమైన ఒక టెర్రరైజ్ చేసి పారేశాడు. దానికి గుర్తు వాళ్ళని కేసుల్లో ఇరికించడము, కేసులు పెట్టడము, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేయించటము. ఆఖరికి మొన్న రంగనాయకమ్మ అనే ఆవిడ గుంటూరు శంకర విలాస్ హోటల్ ఆవిడ బహిరంగంగా మాట్లాడడం జరిగింది. ఆవిడ అనింది ఏంటంటే అక్కడ ఏదో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ రిలీజ్ అయిన సందర్భంగా వాళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, వాళ్ళకి న్యాయం జరుగుతుందో జరగదో అని ఆవిడ ఒక చదువుకున్న మహిళగా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది. దానికి ఆవిడ్ని ఎన్ని రకాలుగా హింసించి ఇప్పుడు ఆవిడ అసలు ఆంధ్రప్రదేశ్లో నేను ఉండను, నేను హైదరాబాద్లో నాకు ఎన్ని కష్టాలున్నా నేను హైదరాబాద్లోనే ఉంటాను తప్పితే ఆంధ్రప్రదేశ్లో నేను ఉండలేను అనే మాట ఆవిడ మాట్లాడుతుంది అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. సో అది తెలుగుదేశం పార్టీ అయితే ఆమె అసలు తెలుగుదేశం కూడా కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆవిడ తెలుగుదేశం మహిళ అనుకున్నారు. ఆవిడ పేరు చూసి, ఆవిడ కుటుంబ నేపథ్యం చూసి, ఆవిడ కులాన్ని బట్టి ఆవిడ తెలుగుదేశం అని చెప్పి అన్నారు. కానీ చివరికి తేలింది ఏంటి? ఆమె పుట్టింది వీళ్ళు అనుకున్న సామాజిక వర్గమే, కానీ ఆమె పెళ్లి చేసుకుంది ఒక కేరళని. అయితే అంటే కులాలను వేరే కులం వాళ్ళ మీద దాడి చేయమని కానీ తెలుగుదేశం వాళ్ళు అయితేనే దాడి చేయొచ్చు చేయకూడదని కాదు ఇక్కడ ప్రశ్న. గొంతెత్తిన వాళ్ళనల్లా ఇలా ఇబ్బందులు పెడుతుంటే తెలుగుదేశం క్యాడరు ఎందుకు కేసుల్లో ఇరుక్కుందాం అనుకుంటుంది? అందుకని కార్యకర్తలు ఒక రకంగా స్తబ్దుగా అయిపోయిన పరిస్థితిలో ఎప్పుడు వీళ్ళు చైతన్యం అయ్యారు? అసలు ఒక రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన తర్వాత అక్రమ కేసా సక్రమ కేసా తర్వాత విషయం, ఆ సందర్భంగా ఒక రకంగా క్యాడర్కి ఒక ఊపు వచ్చింది. సో నాయకులు అయితే బయటికి రాలేదు, కానీ కార్యకర్తలు అయితే ఈసారి కొంచెం గట్టిగానే తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతున్నారు. ఇప్పుడండి మీరు బిఫోర్ చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు అరెస్టు అని చూడండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అది ఒక మైలురాయిలాగా అయింది.
బిఫోర్ ఆఫ్టర్ అనేలాగా తయారైంది. మనం ఏదన్నా మాట్లాడుకోవాలంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని ఎట్లా అయితే మాట్లాడుకుంటామో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా అలా అయిపోయి నోరెత్తాలంటే భయం వేసేటట్లుగా చేసేసింది. ఎందుకు అంటే అసలు నేను 20 ఏళ్ళు ఉంటాను అని చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సోషల్ మీడియా మీద సేమ్ ఇదే కేసులు కూడా పెట్టారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు సోషల్ మీడియా మీద అటాక్ చేయలేదా, ఆ రోజు కేసులు పెట్టలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఏమండి, అచ్చెన్నాయుడు మీద కేసు అట్లాంటి కేసు పెట్టారా? ఇవాళ అచ్చెన్నాయుడు కేసుకి ఏమొచ్చింది? అసలు ఎక్కడ అరెస్ట్ చేసి ఎన్ని కిలోమీటర్లు తిప్పారు ఆయన్ని? చివరికి ఏమైనా తేలిందా? కొండందోవి ఎలుకనేగా పట్టారు వీళ్ళు, ఎలుకను కూడా పట్టలేదు వీళ్ళు. ఇప్పుడు చివరికి ఏమవుతుంది? 17A వర్తిస్తుంది అని చెప్పి ఇప్పుడు వచ్చింది. మరి ఇన్ని రోజులు మరి అంత పెద్ద నాయకుల్ని అలా చేసినప్పుడు మనం ఎంత అనే ఆలోచన కార్యకర్తలకు రాదా? సో మొత్తం మీద ఆ కేసుల నుంచి ఎందుకంటే వీళ్ళంతా ఒక స్తబ్దుగా అయిపోయిన కార్యకర్తలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిందో ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ప్రదర్శనలు చేయడము, మాట్లాడుకోవడము. అసలు ఆ రోజు వరకు చంద్రబాబు నాయుడు కూడా ఊహించుండడు నన్ను అభివృద్ధికి చిహ్నంగా చూస్తున్నారు అనే సంగతి చంద్రబాబు నాయుడుకి కూడా తెలియదు.